సో హై టు ఆల్, ఇవాళ వీడియో ఏంటంటే మనం ఏపీ ట్రిపుల్ ఐటీకి ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి అండ్ ఆల్సో కట్ ఆఫ్ మార్క్స్ గురించి అండ్ ఆల్సో మనం ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ చేయమని మనకి ఎలా తెలుస్తుంది, ఓకేనా? ఒకవేళ కట్ ఆఫ్ మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ వస్తే మనం సీట్ ఇచ్చే అవకాశం ఉందా, ఓకేనా? ఈ టాపిక్స్ మొత్తం మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం అన్నమాట. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ టాపిక్ గురించి ట్రిపుల్ ఐటీకి సెలెక్ట్ మనకి ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే లిస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? వెబ్సైట్లో వాళ్ళు ఒక లిస్ట్ అయితే వేస్తారనమాట. ఆ లిస్ట్లో మనకి ఏం తెలుస్తుందంటే ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఏ క్యాస్ట్ సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి ఆ లిస్ట్లో ఒక ఫార్మాట్లో నేమ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? అది ఒక రకంగా జరగచ్చు అనమాట. వన్స్ ఆ లిస్ట్లో పేరున్న తర్వాత మీరైతే కౌన్సిలింగ్ వెళ్ళాల్సి ఉంటుంది కదా. అండ్ ఆల్సో ఇంకొకలా కూడా వస్తుంది దీంతోపాటు. మీరు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసినప్పుడు మీరైతే ఒక ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, ఆ ఫోన్ నెంబర్కి మెసేజ్ ఫార్మాట్లో ఒకటి వస్తుంది. ఓకేనా? సెకండ్, అండ్ నార్మల్గా మెసేజ్ వస్తాయి కదా, మనం ఏమైనా జాబ్ సెలెక్ట్ అయినా సరే, ఈవెంట్ సెలెక్ట్ అయినా సరే, యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ సెలెక్టెడ్ ఫర్ అని చెప్పి వస్తుంది కదా, అలానే ట్రేడ్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఆల్సో థర్డ్ ఏంటంటే ఇది ఫైనల్లో చేస్తారు. వాళ్ళు మీకు ఇచ్చిన నెంబర్కి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వాళ్ళు అయితే మీకు ఫోన్ చేసి చెప్తారనమాట, పలానా తారీఖున మీకు పలానా ప్లేస్లో కొన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మీరు ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేస్తారనమాట. ఓకేనా? ఈ 3 టైప్ ఆఫ్ ప్రాసెస్లో మీకైతే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. అంటే ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు లిస్ట్ చూడడం మర్చిపోయినా సరే, లేకుంటే ఫోన్ మెసేజ్ రాకపోయినా సరే, ఫోన్ చేస్తారు కదా, ఫోన్లు అయితే అవుతాయి కదా. ఓకేనా? ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. అంటే 3 జరిగితే ఒకవేళ లిస్ట్ అయితే మ్యాక్సిమం చూస్తారు, ఒక లిస్ట్ చూడాలని సందర్భంలో ఫోన్ చేస్తారు, ఫోన్ కలవని సందర్భంలో మెసేజ్ పెడతారు అనమాట. ఈ 3 అవ్వకపోతే ఇంక ఇచ్చేసేది ఏం లేదనమాట. ఓకేనా? సో మీకు ఇప్పుడు దాకా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. బట్ నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నాకు చాలా ఒక ప్రాబ్లం ఏంటంటే, ఎంతమంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ఓకేనా? నేనైతే ఈ వీడియోకి 250 లైక్స్ అయితే టార్గెట్ చేస్తాను. సో చూసిన ప్రతి ఒక్కరు నా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా ఉందనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకేనా? ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూప్స్. ఓకేనా? కానీ 250 లైక్స్ మాత్రం కంప్లీట్ చేయండి, లేకుంటే నేను కొంచెం హట్ అయిపోతాను అనమాట. ఓకేనా? ఇంకా ఆల్సో చాలామంది కామెంట్ పెడుతున్నారు కానీ వచ్చిన కామెంట్లన్నీ కూడా లైక్స్ ఉండట్లేదు. కామెడీ 1K 2K వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అసలు రావట్లేదు. కానీ కొంచెం జస్ట్ చిన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు రైట్ నో ప్రెస్ చేయండి లైక్ ఒకసారి. చేస్తారా? ఓకే, చూడండి ఇప్పుడు ఒకసారి. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి అని చెప్పి దాని మీద మనం డిస్కస్ చేస్తే, ఇప్పుడు మనకున్న క్యాస్ట్లు ఏంటి ఇక్కడ ఓసీ కేటగిరీ, బీసీలో ఏ నుంచి ఈ వరకు ఉంటాయి కదా, ఏ బి సి డి ఈ. ఓకేనా? అండ్ ఆల్సో ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ. ఓకేనా? అండ్ ఆల్సో ఈడబ్ల్యూఎస్ కూడా ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు ఓసీ కేటగిరీలో మనకి ఎన్ని మార్క్స్ రావాలి బ్రో అంటే, మ్యాక్సిమం అయితే మనకి మండలం టాపర్స్ అయితే అయ్యి ఉండాలి. అది 580 అవ్వచ్చు, 570 అవ్వచ్చు. బట్ ఇప్పుడు 2 మండలాలతో పోల్చుకుంటే ఒక మండలానికి 570 వచ్చి ఇంకో మండలానికి 590 వచ్చి అనుకోండి, ఇద్దరు మండలం టాపర్సే. బట్ ప్రిఫరబుల్లీ ఛాన్స్ అయితే మాత్రం 590 వాళ్ళకి అవుతుంది అనమాట, ఎందుకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి కాబట్టి. ఓకే, సో ఇక్కడ క్లియర్ చూడండి. సో ఇక్కడ మనకి క్లియర్ గమనిస్తే ఓసీకి అయితే 590+ అయితే వచ్చి ఉండాలి వితౌట్ యాడింగ్ 24 మార్క్స్. ఓకే, అండ్ ఆల్సో బీసీలో ఏ బి సి డి ఈ ఇవన్నిటికి కూడా అప్రాక్సిమేట్లీ మనకి 580+ ఉంటుంది ఇంచుమించు. లేకుంటే కొన్ని క్యాస్ట్ సీకును ఈకి కొంచెం 575 అలా వచ్చే కూడా ఛాన్స్ ఉంది. బట్ 580+ వస్తే మనకు మంచిది అనమాట, మన సేఫ్ సైడ్ కోసం. ఓకేనా? 580+ తెచ్చుకుంటే మంచిది. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎస్సీ కేటగిరీకి ఎన్ని రావాలంటే 565 to 570. ఓకే, మేనేజబుల్. ఓకే, ఎస్టీ కేటగిరీకి కూడా 575 to 580. ఓకే, ఇంత వస్తే మనం సేఫ్ సైడ్ ఉంటాం అనమాట. ఖచ్చితంగా చెప్పాలి, సేఫ్ సైడ్ వరకు ఉండొచ్చు. ఈడబ్ల్యూఎస్కి కూడా 580+, 580 to 585+ వచ్చి ఉండాలి. ఇన్ని మార్క్స్ ఎవరికైనా వచ్చినాయి చాలామంది వచ్చున్నారు. ఒకసారి చూడండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉంటారు చాలామంది ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు. అండ్ ఆల్సో మీరు ఒక మెయిన్గా అనుకునే తప్పు ఏంటంటే,
24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఎంత వస్తే సరిపోతుందంటే, మీరు ఆ కళలో ఉన్నారో ఫస్ట్ కళ నుంచి బయటికి రండి వితౌట్ యాడింగ్ 24 మార్క్స్. ఓకేనా? ఇప్పుడు 24 మార్క్స్ యాడ్ చేశారనుకోండి, 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత మీకు 590 వస్తాయండి. ప్రైవేట్ స్కూల్ వితౌట్ యాడింగ్ 595 వస్తున్నాయి. అప్పుడు సీట్ ఎవరికి వెళ్తుంది? ఆబ్వియస్లీ ప్రైవేట్ స్కూల్కి కదా. అందుకనే వితౌట్ యాడింగ్ 24 మార్క్స్ యాడ్ చేయకుండా మీకు 590+ వస్తే ఇంటర్నల్లో జరుగుతుంది. మీకు బయట ఎక్కడ వాళ్ళు చెప్పలేదు ఇలా యాడ్ చేస్తామని చెప్పేసి. అది ప్రయారిటీ మాత్రమే, దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవద్దు. 590+, 580+ అవి మీ ఒరిజినల్ మార్క్స్ని మీరు టాలీ చేసుకోండి. 560, 550 వచ్చండి, ఇంకా కళలో బతకండి ఇంకా అందరూ. ఓకేనా? 550 వస్తే వస్తుందని చెప్పేసి మనం రియాలిటీ మాట్లాడతాం మన ఛానల్. అది ఒకరికి బాధ కలిగించిన, ఆనందం కలిగించిన ఫ్యాక్ట్ చెప్పాలి కదా. ఇప్పుడు అబద్ధం చెప్పి వ్యూస్ తెచ్చుకొని లైక్స్ తెచ్చుకుని నాకు అంత అవసరం ఏంటి? ఓకేనా? సో తర్వాత మీరు అది మైండ్లో పెట్టుకుని రాకపోతే రాలేదు అని చెప్పి ఏడడం తప్పి నీకేం ఉండదట. ఓకేనా? సో నిజాన్ని మనం ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని మూవ్ ఆన్ అవుతామో అప్పుడు మన లైఫ్లో ఏదో ఒకటి ఇది చేయగలుగుతాం. ఓకేనా? సో భ్రమ నుంచి బయటికి రండి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీకు 570, 560 వచ్చినా సరే ఓకే, గుడ్, నో ప్రాబ్లం. 570కి నేను రాని చెప్పట్లేదు. 570 కన్నా తక్కువ ఉంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మేబీ phase 2, phase 3 కూడా వచ్చే అవకాశం ఉంది. నేను అని చెప్పట్లేదు, బట్ ఆశలు పెట్టుకోవద్దు. ఓకేనా? ఇలాంటి తప్పుగా అనుకోవద్దు. నేను మంచి కోసం చెప్తున్నా ఇవన్నీ. ఓకేనా? డోంట్ ట్రీట్ మీ యాజ్ బ్యాడ్. ఓకే? అండ్ ఇదన్నమాట మనకి కట్ ఆఫ్ మార్క్స్ గురించి. అండ్ ఆల్సో ఇంకో మెయిన్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, తక్కువ మార్క్స్ వస్తే సీట్ వస్తుంది రాదా? ఆబ్వియస్లీ తక్కువ మార్క్స్ వస్తే సీట్ ఎలా వస్తుంది? సో మీకైనా కొంచెం ఐడియా ఉంటుంది కదా. వస్తుంది అంటే ఒకవేళ 550+, 540+ వచ్చినాయి అనుకోండి, తక్కువ మార్క్స్ కదా ఇవి. అప్పుడు మన అంటే ఓవరాల్ చూసుకుని తక్కువ మార్క్స్ ఇవి. ఓకేనా? వీళ్ళకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మేబీ phase 3 కానీ phase 2 కానీ వచ్చే అవకాశం ఉంది. మ్యాక్సిమం రాకపోవచ్చే మేబీ, బట్ వస్తే మాత్రం phase 3కి వచ్చే అవకాశం ఉంది. అది ఎప్పుడు? వీళ్ళకంటే ముందు 580, 590 తక్కువ ఉంటే వచ్చే అవకాశం ఉంది. బట్ నేను రీసెంట్గా ఒక పోల్ పెట్టి ఉన్నాను, మీరు అందరూ చూసే ఉంటారు కదా కమ్యూనిటీ ట్యాబ్లో. అందులో ఎవరికైతే 590+, 580+, 570, 560 వచ్చి ఉన్నాయో నేను పోల్ చేసి టిక్ చేయమని చెప్పాను. దాంట్లో చూస్తే మ్యాక్సిమం 560+ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్లు. అంటే ఓట్ చేసిన వాళ్ళు 560 పైకి వచ్చిన వాళ్ళు చాలామంది, ఒక 100కి పైకి ఉంటున్నారు అనుకుంటా మన ఛానల్ చూసేవాళ్ళు మాత్రమే. ఓకేనా? చూడాలి ఏం జరుగుతుంది అంటే, నేను ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ మీరు చెప్పున్నాయి కదా, 580+, 588 అంత మార్క్స్ కూడా వెళ్ళి ఉన్నాయి. నేను ఈ కట్ ఆఫ్ మార్క్స్ గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డిస్కస్ చేద్దాం, క్లియర్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఈ వీడియో యొక్క రెస్పాన్స్ బట్టి మనం నెక్స్ట్ వీడియో చేయలేదని ఆలోచిద్దాం అనమాట. ఓకేనా? అండ్ ఆల్సో ఇది మన కట్ ఆఫ్ మార్క్స్ గురించి, ట్రిపుల్ ఎలా సెలెక్ట్ అవుతామని చెప్పేసి, తక్కువ మార్క్స్ వస్తే వస్తుందా రాదా, అండ్ ఆల్సో ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి, మనం మొత్తం డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ ఆల్సో మీ యొక్క డౌట్స్ని కూడా కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా కామెంట్ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే నేను కామెంట్ మీద ఖచ్చితంగా ఇది వీడియో చేస్తాను. ఇప్పటిదాకా కంప్లీట్ చాలా చేసున్నా, అంటే ఒక్కరికి డౌట్ వచ్చింది, మేబీ అది ఇంకొకరికి డౌట్ కావచ్చేమో కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కాబట్టి మీ యొక్క డౌట్స్ని ఎటువంటి అంటే లైక్ మనసులో పెట్టుకోకుండా కామెంట్ చేస్తే నేను దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి మీ ముందుకైతే వీడియో తీసుకొస్తాను. ఓకేనా? అండ్ ఇది నా వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో మేబీ కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, ఈ వీడియోకి రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ వీడియో చేయాలని ఆలోచిస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.